హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నాకు సూపర్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా అదర్ మార్కెటింగ్లో వర్క్ చేశానండి. ఎన్ని అదర్ మార్కెటింగ్లో వర్క్ చేసినా నాకు రీపర్చేస్ అనేది ఒకటి ఎదురైంది ప్రోడక్ట్ బిజినెస్ పరంగా. అంటే వాళ్ళు పేర్లు వద్దులేండి, మెన్షన్ చేయకూడదు కంపెనీ నేమ్స్ అనేటివి మనం చేసినటివి, కాబట్టి విషయం చెప్తున్నాను మీ అందరి కోసం. అలాగా ప్రోడక్ట్ బిజినెస్తో నేను రీపర్చేస్ అని చాలా సఫర్ అయ్యేదాన్ని. అలాగే ప్రతి ఒక్కరి కాడ అనవసరమైన ప్రోడక్ట్స్ అన్నీ రీపర్చేస్ చేయించేదాన్ని. అలా చేయడం కష్టం అనిపించింది, నాకు బాధ అనిపించింది. మన వల్ల ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయాను. అలా అదనక మార్కెటింగ్లో కొన్ని సబ్జెక్టులు విని నేను స్టార్ట్ అయ్యాను. కానీ అక్కడ టార్గెట్స్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి నాకు నచ్చలా. ఒకరిని మనం మోసం చేసేలాగే ఉంది, వాళ్ళని మోటివేషన్ చేసేలాగా ఉంది, మనకు వద్దు అనే ఉద్దేశంతో నేను వదిలేశానండి. కానీ లాస్ట్ ఎలాంటి మార్కెటింగ్ కూడా అన్నీ ఇలాగే ఉంటాయి అనే నెగిటివ్ ఫీలింగ్ అయితే నాలో వచ్చేసింది. అందుకని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. ఇంక ఎలాంటి మార్కెటింగ్లో మనం వెళ్ళకూడదు, చేయకూడదు, హ్యాపీగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఒక షాప్ పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ అయ్యానండి. షాప్ కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకే ఒక ఫోన్ కాల్తో నాకు టచ్ అయిందండి. మేడం, నాకు ఒక సూపర్ బిజినెస్ ప్లాన్ ఉంది, ఇంకో 1 అవర్ నాకు టైం ఇచ్చి వినండి, మీకు నచ్చితే స్టార్ట్ చేయండి, లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మేడం, ఒక మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఆ సార్ ఎవరో నాకు తెలియదు, ఆ మేడం ఎవరో తెలియదు, జస్ట్ ఒకే ఒక ఫోన్ కాల్. కానీ అన్ని మార్కెటింగ్లో చేసి చాలా నష్టపోయి ఉన్నాను. కానీ మార్కెటింగ్ ఫీల్డ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలి అంటే. అలాంటి టైంలో ఆ సార్ చెప్పే ప్రతి ఒక్క మాటలో నిజాయితీ చూశాను. నేను చూశాను, విన్నాను కాదు, చూశాను. అలా అనిపించింది నా మనసుకి. వెంటనే ఇంకేం మాట్లాడలేదు. సార్, నాకు నచ్చింది, సబ్జెక్ట్ నచ్చింది, మీ మాటలో నిజాయితీ నచ్చింది సార్, నేను స్టార్ట్ అవుతానని ఒకే ఒక మాట ఇచ్చి వెంటనే నేను ఈ మార్కెటింగ్లో నో స్పిన్ అనేది బుక్ చేసుకున్నానండి. 2200తో నో స్పిన్ బుక్ చేసుకున్నాను. ఆ నో స్పిన్ కూడా 200 రూపాయలు వచ్చి రిజిస్ట్రేషన్ ఖర్చు, 2000 మాత్రమే మన నో స్పిన్ బుకింగ్ అండి. అంతే అండి. అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది. ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్లో నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మెట్టుగా నేను నా నో స్పిన్ అనేది సొంతం చేసుకున్నాను. అలాగే నాకు కంపెనీ నుంచి రోల్ గోల్డ్ వాచ్ అనేది నాకు ఇచ్చారు. చూడండి, కంపెనీ లోగోతో సహా. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదండి. ఇంత మంచి వాచ్ నాకు కంపెనీ ద్వారా నీ టైం స్టార్ట్ అయ్యింది, గుడ్ టైం స్టార్ట్ అయింది, హ్యాపీగా వర్క్ చేసుకోండి అనింది. అట్లా కూడా ఎలా చెప్పింది తెలుసా కంపెనీ? నీతిగా, నిజాయితీగా, 100% లీగల్గా హ్యాపీగా చేసుకోండి, ఎవరిని మోసం చేయకండి, ఓపెన్ డీల్, ఉన్నది ఉన్నట్టే చెప్పండి, ఎవరిని బలవంతం చేయకండి, నచ్చితేనే స్టార్ట్ అవ్వండి అనే ఉద్దేశంతో కంపెనీ మాకు ఇచ్చిన ఆఫర్ అండి ఇది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చాలా కంపెనీలు చేశాను, చూస్తున్నాను, అన్నిట్లో చాలా నష్టపోయి ఉన్నాను. కానీ ఈ కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అనుభూతి ఏంటి అంటే, నేను నిజాయితీగా సంపాదించానండి. నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఫోర్స్ చేయలేదండి. ఫస్ట్ చెప్పాలి అంటే, మనం ఏమైనా ఫోర్స్ చేసి ఇబ్బంది పెడితేనే ఆ సంపాదన అనేది కష్టం కదండి. కానీ దీంట్లో అయితే నేను ఎవరిని ఫోర్స్ చేయాల, ఎవరిని ఇబ్బంది పెట్టలా, మీకు నచ్చితే స్టార్ట్ అవ్వండి అని మాట తప్ప ఇంకెవరిని నేను పిలవలేదండి. అలా నచ్చితే స్టార్ట్ అవ్వండి అని అంటేనే ఇంతమంది వచ్చారండి నాకు. నేను ఇంత ఇదిగా దీంట్లో సక్సెస్ అయ్యాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి మంచి కంపెనీలో ఫస్టే నేను ఎందుకు స్టార్ట్ అవ్వలేకపోయాను, ఎందుకు ఉన్నాను అని నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మీకు ఒక ముక్కప్పుడు ఒక నో స్పిన్ వచ్చింది, ఒక వాచ్ వచ్చింది కదండి, అందుకే మీరు ఎగ్జైట్ అవుతున్నారు అనుకోవచ్చండి. కాదండి, వాచ్ వచ్చింది, ముక్కుపుడక వచ్చింది, ఎగ్జైట్మెంట్ అవ్వట్లేదు. ఎంత నీతిగా, నిజాయితీగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, టార్గెట్స్ లేకుండా, ఓపెన్ డీల్గా ఈ కంపెనీ బెనిఫిట్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అనిపించింది. ఇంకొకటి కూడా ఏమని హామీ ఇచ్చింది తెలుసా? భూమి ఉన్నన్ని రోజులు శ్రీకరాయల్ మనతో ఉంటుందండి. మామూలుగా అయితే జనరేషన్స్, కానీ ఎట్లా చెప్పట్లేదు కంపెనీ. విశ్వం ఉన్నన్ని రోజులు మీతో నేనున్నాను, నీతిగా సంపాదించుకోండి. మనం ప్రతి ఒక్క దానికి జిఎస్టీతో సహా, బిల్లుతో సహా, నాకు చూడండి నో స్పిన్కి ప్రతిదీ వచ్చింది, కంపెనీ నుంచి బిల్ వచ్చింది, ప్రతి ఒక్క రూపాయి ఎంతెంత కట్ అవుతుంది అయితే తెలుస్తుంది, ప్రతిదీ పిన్ టు పిన్. ఎవరిని మనం మోసం చేయలేదు కదండి. 100% మనీ గ్యారంటీ కూడా. నీకు నో స్పిన్ అనేది, వజ్రం అనేది కరెక్ట్గా లేదు అన్నా కూడా మనకు మనీ గ్యారంటీ ఇచ్చేస్తుందండి కంపెనీ.
అంత మంచి బ్యూటిఫుల్ కంపెనీ అండి ఇది. చాలామందికి ఈ విషయం తెలియక అదర్ మార్కెటింగ్ అంటేనే అయ్యో మాకొద్దండి బాబాయ్ అంటున్నారు. కానీ ఈ మార్కెటింగ్ విషయం చాలామందికి తెలియట్లేదండి. ఫస్ట్‌లో నేను కూడా అలాగే అన్నానండి. కానీ నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి ఇది మాత్రం శ్రీకర్ ఆయిల్. నా లైఫ్ నేనున్నన్ని రోజులు ఇదే మార్కెటింగ్‌లో వర్క్ చేస్తూ ఉండాల్సింది. ఇంకా అదర్ మార్కెటింగ్ అంటూ నేను వెళ్ళేదేమీ ఉండదండి. ఎందుకంటే అలా ఫిక్స్ అయిపోయానండి. దీంట్లో ప్రతి ఒక్క రూపాయికి నాకు గర్వంగా చెప్పుకోవచ్చండి. నేను దీంట్లో ఇప్పుడు దాకా రూ. 60,000 ఇన్కమ్ తీసుకో ఉన్నాను. నేను ప్రతి ఒక్క రూపాయి నా కష్టార్జితం అండి. నేను ఎవ్వరినైతే ఇబ్బంది పెట్టలేదండి. అది అయితే గర్వంగా చెప్తానండి. ఎందుకంటే నేను అదర్ మార్కెటింగ్‌లో చేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేశాను. సబ్జెక్ట్ ఒకసారి వినండి, ఇది వినండి అని చెప్పి ఆ సబ్జెక్ట్ క్లారిటీ అనేది వాళ్ళకి ఇచ్చేటప్పటికే నాకే అనిపించేది వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను అని. కానీ ఈ సబ్జెక్ట్ వింటే మాత్రము ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితేనే ఇంట్రెస్ట్ అయితేనే తీసుకోవచ్చండి. అంత మంచి సబ్జెక్ట్ అండి. చాలామంది సబ్జెక్ట్ వినకుండానే అదర్ మార్కెటింగ్స్తో పోల్చుకొని వచ్చిన అవకాశాన్ని చాలా వదులుకుంటున్నారండి. చాలా తప్పండి. ఒక్కసారి సబ్జెక్ట్ వినండి. మన శ్రీకర్ ఆయిల్ బిజినెస్ సబ్జెక్ట్ మాత్రమే వినండి. తర్వాత మీరే నిర్ణయించుకోండి మీ లైఫ్ ఎలా ఉండాలని. చూడండి బిల్తో సహా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ మనకి కంపెనీ సీఎం గారు రాజేంద్ర ఆయిల్ గారు ఇచ్చారు అంటే వాళ్ళకి చాలా రుణపడి ఉంటామండి. పేదవాళ్ళకి, చాలా మధ్యతరగతి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడేలాగా హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకునేలాగా ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. అలాగే మా పైన అప్లైన సుమతి మేడం కానీ, రాము సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇట్లు మీ సుప్రజ.